ఈరోజు మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ అనే చాప్టర్ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు అన్న ఆలోచన పరంగా విద్యార్థులు కోరిక మేరకు ఈ యొక్క ప్రశ్న ఇవ్వడం జరిగింది. ముందు వీడియోలో ఇంగ్లీష్ పరంగా ఇవ్వడం జరిగింది. చాలామంది విద్యార్థులు తెలుగులో చెప్తే బాగుండు అనడంతో మరి ఈ యొక్క ప్రాబ్లాన్ని తెలుగులో ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు. ABCDE మరియు F అను 6 స్నేహితులు కేంద్రం వైపు చూస్తూ ఒక వృత్తాకార మార్గంలో కూర్చున్నారనమాట. రైట్. ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకుంటే EDకు ఎడం వైపున ఉన్నాడని, థర్డ్ వన్ A మరియు Bల మధ్య C ఉన్నాడని, ఫోర్త్ పాయింట్ E మరియు Aల మధ్య F ఉన్నాడని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే వాడు ఆలోచించే విధానంలో కొంచెం క్లారిటీ ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఏంటంటే మరి ఇక్కడ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఇచ్చాడంటే ఎప్పుడైనా గమనించండి అమ్మా, వాడు అడిగే క్వశ్చన్లో ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏ యొక్క స్టేట్మెంట్ అవసరం లేకుండా డయాగ్రామ్ రాబట్టావు అనే క్వశ్చన్స్ అనేది ఎక్కువగా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రాబ్లాన్ని మీకు అవగాహన కోసము రేపు ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే మీరు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఈ యొక్క ప్రాబ్లం అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రాబ్లంలో మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారమ్మా? వెరీ గుడ్, 6 వ్యక్తులు ఉన్నారనమాట. 6 వ్యక్తులు అనేటప్పుడు గతంలో మీకు చెప్పడం జరిగింది డయాగ్రామ్ వేసే విధానం రావాలని. 6 ఉన్నా, 8 ఉన్నా, 9 ఉన్నా, 10 ఉన్నా, 20 ఉన్నా ఇక్కడ సర్కిల్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి ఈ విధంగా చిత్రం వేయాలి అన్న ఆలోచన రావాలి. ఏమో అర్థమైందా లేదా? రైట్. ఇప్పుడు క్లియర్గా 6 అంటే సరిసంఖ్య కాబట్టి ఒక ఆలోచన రావాలి. వీడికి ఎదురుగా వీడున్నాడని, వీడికి ఎదురుగా వీడున్నాడని, వీడికి ఎదురుగా వీడున్నాడని ఆలోచన తెలియాలి. ఒక 8 మంది అన్నారు అనుకో అమ్మ, ఇక్కడ గీస్తాం. అలా కాకుండా 7 అన్నాడు అనుకో అమ్మ, ఇక్కడ గీసి ఆపేస్తామన్న ఆలోచన తెలియాలి. ఈ విధంగా వేసుకున్నాక ముందు వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే మనకి లెఫ్ట్ టు రైట్లు రాయడం రావాలి. మరి పైకి చూసే వ్యక్తికి లెఫ్ట్ టు రైట్ టు ఈ విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ దగ్గర కూడా లెఫ్ట్ టు రైట్ రాయడం రావాలి. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మన లెర్నర్స్ కదమ్మా, ఆ అవగాహన రావాలి కాబట్టి లెఫ్ట్ టు రైట్ రావాలి. ఫస్ట్ పాయింట్ బాగా అవగాహన చేసుకుంటే మొత్తం 6 వ్యక్తులు ఉన్నారట. కేంద్రం వైపు చూస్తూ వృత్తాకార మార్గంలో కూర్చున్నారన్నాడు కాబట్టి ఈ యొక్క పాయింట్ మాత్రం జస్ట్ ఇన్ఫర్మేషన్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ యొక్క పాయింట్ ద్వారా మనకేం తెలుస్తుందంటే వాళ్ళు 6 ఉన్నారు, వాళ్ళు వృత్త కేంద్రం వైపు చూస్తున్నారు అన్న ఆలోచన తెలియడం కోసం. ఎందుకంటే ఎప్పుడైనా క్వశ్చన్ గమనించాలి, ఇటువంటి క్వశ్చన్స్లో 6 వ్యక్తులు వృత్తాకార మార్గంలో ఉన్నారన్నా, వృత్త కేంద్రం వైపు చూస్తున్నారన్నా ఒక్కటే అనే విషయాన్ని గమనించాలి. సరే, అంటే ఫస్ట్ పాయింట్ ద్వారా 6 వ్యక్తులు ఉన్నారని, వాళ్ళు వృత్త కేంద్రం వైపు చూస్తున్నారని తెలిసిందనమాట. సెకండ్ పాయింట్ ఏమన్నాడు చూడండి అమ్మా, ఈ డీకు ఎడం వైపున ఉన్నాడు అన్నాడు అనమాట. రైట్. ఈ యొక్క పాయింట్ వెళ్ళే ముందు మీ గతంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరి దృష్టి అన్నాడో ఆ వ్యక్తిని మొట్టమొదటి తీసుకోవాలి. అందుకనే క్లియర్గా చూసుకోండి. ఈ డీకు ఎవరికో అమ్మ, డీకు ఎడం వైపున ఉన్నాడనమాట. రైట్. మరి ఎడం వైపున అన్నాడు కాబట్టి ఎక్కడ తీసుకున్నా డీకి ఎడం వైపున ఏ ఉంటాడు కాబట్టి ఆ యొక్క పాయింట్ విషయం తీసుకోవడంలో ఎటువంటి సందేహాలు ఉండకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకని ఫస్ట్ పాయింట్ మనకి కన్వీనియంట్గా డీని ఇక్కడ తీసుకున్నాం అనుకోమ్మా, ఈ డీకి ఎడం వైపు ఎవరు ఉంటారమ్మా? ఈ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చూడండి, ఈ డీకు ఎడం వైపున ఉన్నాడు, ఈ డీకి ఎడం వైపున. రైట్. ఎడం వైపున స్థానం చెప్పలేదంటే దాని అర్థం ఇమీడియట్ లెఫ్టే అన్న ఆలోచన రావాలి. సెకండ్ పాయింట్ అందరికీ అర్థమైందా? వెరీ గుడ్. థర్డ్ పాయింట్ ఏమన్నాడు చూడండి అమ్మా, ఏ మరియు బీల మధ్య సి ఉన్నాడు అన్నాడు అనమాట. ఏం అర్థమైందా? ఏ ఇక్కడ తీసుకున్నాను అనుకో, బి ఇక్కడ తీసుకున్నాను అనుకో, ఏ మరియు బీల మధ్య ఎవరు ఉన్నారట? సి ఉన్నాడు అంటానమాట. మరి ఏ మరియు బీల మధ్య సి ఉన్నాడు అన్నాడు, బాగానే ఉంది. ఈ ముగ్గురులో ఎవరైనా ఇక్కడ ఉన్నాడా? లేడు కదమ్మా. కాబట్టి ఈ యొక్క పాయింట్ ద్వారా ఉపయోగం లేదు. కానీ ఒకసారి చదివావు కాబట్టి దాన్ని ఇలా రాసుకునే అలవాటు అనేది ప్రతి ఒక్కరికి రావాలి అని చెప్తున్నాను అనమాట. ఈ యొక్క పాయింట్ అర్థమైంది లేదా? వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మా, ఈ మరియు ఏల మధ్య ఎఫ్ ఉన్నాడు అన్నాడు అనమాట. రైట్. మరి ఈ మరియు ఏల మధ్య ఎఫ్ ఉన్నాడంటే ఈ ముగ్గురులో ఎవడైనా ఇక్కడ ఉన్నాడా? ఎవడున్నాడమ్మా? వెరీ గుడ్, ఈ ఉన్నాడు. కాబట్టి ఈ మరియు ఏల మధ్య ఎఫ్ అన్నాడు కాబట్టి ఈ అనేది ఇక్కడ ఏ రాసామనుకో, ఈ మరియు ఏల మధ్య ఎఫ్ అన్నాడు, ఇక్కడ ఏ ఇక్కడ రాస్తే ఇక్కడ ఎవడు ఉంటాడమ్మా? డి ఉంటాడు. అంటే ఏని ఇటు రాయాలా రాయకూడదా? వెరీ గుడ్, రాయకూడదు అన్న ఆలోచన తెలియాలి. అప్పుడు ఏం చేయాలి? ఏని
వెరీ గుడ్. ఇటువైపు రాసుకోవాలి. కుడివైపు రాసామనుకో ఇక్కడ ఏ పెడితే ఈ కామ ఏల మధ్య ఎఫ్ అన్నాడు. కానీ ఇక్కడ డి వచ్చేస్తున్నాడు కాబట్టి కుడివైపు రాయకూడదు. అప్పుడు ఎడం వైపు రాస్తే ఈ కామ ఏల మధ్య వాడు చెప్పినట్లు ఎఫ్ అనేది రాయొచ్చు అన్న ఆలోచన తెలియాలి. అర్థమైందా లేదా? ఓకే. ఈ ముగ్గురిలో ఈ ఉన్నాడు కాబట్టి ఈ కామ ఏల మధ్య ఎఫ్ అని మనం ఈజీగా చేస్తాం. ఇప్పుడు ఈ యొక్క పాయింట్ విడిచిపెట్టాం కదమ్మా, ఆ పాయింట్ని ఒకసారి అవగాహన చేసుకుందాం. ఏ మరియు బీల మధ్య సి ఉన్నాడు అన్నాడు కదమ్మా. ఈ ముగ్గురులో ఎవడైనా ఇక్కడ ఉన్నాడా? ఎవడున్నాడు క్లియర్గా చూసుకోండి. ఏ ఉన్నాడనమాట. ఇక్కడ ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్లే. ఏ మరియు బీల మధ్య సి అన్నాడు కదమ్మా. ఏ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి బి ఇటువైపు రాయడానికి అవ్వదు. ఇటువైపు రాసుకున్నాం అనుకో ఏ మరియు బీల మధ్య సి. కాబట్టి ఈ యొక్క పాయింట్ కూడా ఇద్దరు ఫిలప్ చేయడం జరిగింది. ఇలాగా ప్రతి పాయింట్ని మనం క్లియర్గా వాడడం జరిగింది. ఈ యొక్క పాయింట్ ద్వారా మొత్తము 6 వ్యక్తులు ఉన్నారని, కొత్త కేంద్రం వైపు చూస్తున్నారని, ఈ యొక్క పాయింట్ ద్వారా డీకి ఎడం వైపు ఈ ఉన్నాడని ఒక అవగాహన. ఈ పాయింట్ మనకు అవగాహన లేదు, ఎందుకంటే వీళ్ళు ముగ్గురులో ఎవడు ఇక్కడ లేడు కాబట్టి ఆ పాయింట్ విడిచిపెట్టడం జరిగింది. మరి ఈ మరియు ఏల మధ్య ఎఫ్ అనేటప్పుడు ఇక్కడ ఈ ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని తీసుకోవడం జరిగింది. తర్వాత ఏ ఇక్కడ కనెక్ట్ అయింది కాబట్టి ఆ యొక్క పాయింట్ అయితే ఫిలప్ చేసాము. ఒకసారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మొత్తం క్లియర్గా చూసుకుందాం. చూడండమ్మా, మొత్తం 6 వ్యక్తులు అన్నాడు. 6 వ్యక్తులు ఉన్నారు. కొత్త కేంద్రం వైపు అన్నాడు కాబట్టి ఆ విధంగా చూసినట్లు రాసుకున్నాను. ఈ డీకి ఎడం వైపు అన్నాడు కదమ్మా. ఈ డీకి ఎడం వైపు అనేది సరిపోయింది. థర్డ్ వన్ ఏంటంటే ఏ మరియు బీల మధ్య సి అన్నాడు కదమ్మా. ఏ మరియు బీల మధ్య సి అనేది క్లియర్. నెక్స్ట్ ఏమన్నాడు? ఈ మరియు ఏల మధ్య ఎఫ్ అన్నాడు కదమ్మా. ఈ మరియు ఏల మధ్య ఎఫ్ అనేది క్లియర్. ఈ 4 పాయింట్లని మనం యూజ్ చేస్తూ మంచిగా డయాగ్రామ్ వేయడం జరిగింది. మరి డయాగ్రామ్ వేసే విధానం అందరికీ అర్థమైంది లేదా? వెరీ గుడ్. ఈ విధంగా డయాగ్రామ్ వేసే విధానం అర్థం కావాలి. మరి ఈ యొక్క డయాగ్రామ్ పరంగా వాడు ఇచ్చిన క్వశ్చన్స్ని మనం ఒకసారి చూద్దామా? రైట్, ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడో. ఒక ప్రాబ్లం చూసారు కదమ్మా. ఈ యొక్క క్వశ్చన్సే కాకుండా ఇంకే విధంగా అడిగాడు, ఏ విధంగా అడుగుతున్నాడు అనేది కూడా పరిచయం చేస్తాను. క్లుప్తంగా మొదటి నుండి చివరి వరకు క్లియర్గా వినండి అమ్మా, ఎటువంటి సందేహాలు ఉండకూడదు. ఓకే రైట్. ఈ యొక్క క్వశ్చన్సే కాకుండా ఏ విధంగా అడుగుతున్నాడో కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? గాబరపడద్దు. రైట్. ముందు అందులో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. బీకు ఎడం వైపున ఉన్నది ఎవరు అన్నాడమ్మా. ఎవరికి ఎడం వైపున? బీకు ఎడం వైపున ఉన్నది ఎవరు? మరి బి అనేది ఇక్కడ ఉంది కదమ్మా. బీకి ఎడం వైపు అంటే లెఫ్ట్ సైడే కదమ్మా. చాలామంది ఏమనుకుంటారంటే బీకి ఎడం వైపు అని లెఫ్ట్ సైడ్ కాబట్టి డి ఉన్నాడు, ఈ ఉన్నాడు, ఎఫ్ ఉన్నాడు, ఏ ఉన్నాడు, సి ఉన్నాడు కదా, ఇందులో ఎవరైనా తీసుకోవచ్చేమో అనుకుంటారనమాట. గమనించాలి, బీకి ఎడం వైపున స్థానం చెప్పలేదంటే దాని అర్థం ఇమీడియట్ లెఫ్టే. ఏం అర్థమైందా? ఎడం వైపున స్థానం చెప్పకపోతే ఇమీడియట్ లెఫ్టే అన్న ఆలోచన తెలియాలి. కుడివైపున స్థానం చెప్పకపోతే ఇమీడియట్ రైటే అన్న ఆలోచన తెలియాలి. మరి బీకి ఎడం వైపు అన్నాడు కదమ్మా, అంటే ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారమ్మా? డి. కాబట్టి ఆప్షన్ సిని మనం సమాధానంగా తీసుకోవాలి అన్న ఆలోచన తెలియాలి. ఏం అర్థమైంది లేదా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏమన్నాడు? సికి కుడివైపున ఉన్నది ఎవరు అన్నాడు అనమాట. రైట్. మరి ఇక్కడ సి ఉన్నాడు కదమ్మా. సికి కుడివైపు అంటే దాని అర్థం ఏంటమ్మా? రైట్ సైడ్ వైపు. ఒక అర్థమవుతుందా? రైట్ సైడ్ వైపు ఎవరు ఉన్నారమ్మా? సి కుడివైపుని స్థానం చెప్పలేదంటే దాని అర్థం ఇమీడియట్ రైట్. ఎవరు ఉన్నారమ్మా? ఏ ఉన్నాడు కాబట్టి ఆప్షన్ ఏని మనం సమాధానంగా తీసుకోవాలి అన్న ఆలోచన తెలియాలి. ఏమో ఫస్ట్ వన్ ఏమొచ్చిందమ్మా? ఆప్షన్ సి అయితే సెకండ్ వన్ ఆప్షన్ ఏ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో అనవసరం అయిన ప్రవచనం ఏమిటి అన్నాడనమాట. రైట్. అయితే అనవసరమైన ప్రవచనం అనేటప్పుడు వాడు సీరియల్ నెంబర్ వేసుకున్నాడు కదమ్మా. అంటే ఫస్ట్ ప్రవచనమా, సెకండ్ ప్రవచనమా, థర్డ్ ప్రవచనమా, ఫోర్త్ ప్రవచనమా అనమాట. రైట్. క్లియర్గా చెప్పుకోవాలంటే వాడు ఇచ్చిన ఆప్షన్స్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆప్షన్లో సెకండ్ ప్రవచనం, సెకండ్ ఆప్షన్లో థర్డ్ ప్రవచనం, థర్డ్ ఆప్షన్లో ఫోర్త్ ప్రవచనం, ఫోర్త్ ఆప్షన్లో ఏది కాదు అన్నాడు అనమాట. రియల్గా చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ ద్వారా 6 వ్యక్తులు ఉన్నారని కొత్త కేంద్రం వైపు చూస్తున్న విషయం తెలిసింది. సెకండ్ పాయింట్ ద్వారా మన డయాగ్రామ్ వేయడానికి డేర్ జరిగింది. థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ అన్నీ అవసరమే కాబట్టి వాడు ఏమన్నాడంటే అనవసరం అన్నాడు. కాబట్టి అనవసరం అంటూ ఏమీ లేదు. డయాగ్రామ్ వేయాలంటే ఈ 4 పాయింట్లు ఇంపార్టెంటే కాబట్టి ఆప్షన్ డి ఏది కాదు అనే విషయాన్ని గమనించాలి. మరి ఈ ప్రాబ్లం అర్థమైంది లేదా? నెక్స్ట్ ఇంకే విధంగా క్వశ్చన్స్ ఇచ్చాడో చూడండమ్మా. ఒక ప్రాబ్లం చూసారు కదమ్మా ఏ విధంగా ఇచ్చాడో. ఈ కామా సిల మధ్య ఎంతమంది కలరు అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ 2, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 4, ఫోర్త్ ఆప్షన్ ఏది కాదన్నాడు. మరి ఈ ఎక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఈ కామా సిల మధ్య అంటే చాలామంది మేధావులు ఏమనుకుంటారంటే సార్ ఇటువైపు 2 ఇటువైపు 2 కదా, 2 2 4 ఆప్షన్లో ఉంది కదని గాబర పడుతూ టెక్ చేస్తారనమాట. రైట్.
ప్రతి విద్యార్థి గమనించాలి. ఈ కామా సీల మధ్య ఎంతమంది కలరు అనేటప్పుడు చూస్తే ఈ నుంచి సవ్య దిశలో చూడు లేదా అపసవ్య దిశలో చూడు. ఏదో ఒక దిశలో మాత్రమే. అర్థమైందా? సవ్య దిశలో చూసిన ఇద్దరే, అపసవ్య దిశ చూసిన ఇద్దరే కాబట్టి ఇద్దరు ఫిక్స్ కాబట్టి ఆప్షన్ ఏని మనం సమాధానంగా తీసుకోవాలన్న ఆలోచన తెలియాలి. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ క్వెషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే ఇది ఈ మధ్యన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ కూడా చేయడం జరిగిందనమాట. ఏ నుండి సవ్య దిశలో ఇచ్చిన ఆంగ్ల అక్షరాలను ఆరోహణ క్రమంలో రాసిన ఇన్ని అక్షరాలు తమ స్థానాలలో మార్పును కోల్పోకుండా ఉంటాయి. బ్రాకెట్‌లో ఏ మినహాయించి అన్నాడనమాట. రైట్. ఫస్ట్ ఆప్షన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ ఏది కాదనమాట. రైట్. ఎలా రాయాలట? ఏ నుండి సవ్య దిశలో. మరి ఏ నుండి సవ్య దిశలో అంటే దాని అర్థం గడియారం తిరిగే దిశ కదమ్మా! ఈ విధంగా సవ్య దిశలో రాయాలనమాట. రైట్. మరి ఏ నుండి సవ్య దిశలో ఇచ్చిన ఆంగ్ల అక్షరాలంటే మరి ఏ నుంచి ఎఫ్ వరకు ఇచ్చాడు కదమ్మా! వాటిని ఆరోహణ క్రమంలో రాయాలట. ఏ క్రమం అమ్మా? ఆరోహణ. మరి ఆరోహణ అనేటప్పుడు ఏ నుండి రాయాలి కదా! మొట్టమొదటి అక్షరం ఏంటమ్మా? ఏ. నెక్స్ట్ వచ్చే అక్షరం చెప్పండమ్మా? బి. నెక్స్ట్ సి. నెక్స్ట్ డి. నెక్స్ట్ ఈ. నెక్స్ట్ ఎఫ్. ఇలాగా. చూడండి ఇచ్చిన అక్షరాలను ఆరోహణ క్రమం అన్నాడు కదమ్మా! సవ్య దిశలో అన్నాడు కదా! ఏ నుండి అన్నాడు కదా! ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. అలాగా ఇచ్చిన అక్షరాలను సవ్య దిశలో రాశాను. ఆరోహణ క్రమంలో ఇలా రాశాననమాట. రైట్. ఎన్ని అక్షరాలు తమ స్థానాలలో మార్పును కోల్పోకుండా ఉంటాయి అంటే సేమ్ ప్లేస్‌లో ఉంటాయని. ఇక్కడ చూడండి ఏ ప్లేస్‌లో ఏ ఉంది. ఓకేనా? అలా చూడండమ్మా. ఇక్కడ డి ప్లేస్‌లో డి ఉంది. ఈ ప్లేస్‌లో ఈ ఉంది. ఎఫ్ ప్లేస్‌లో ఎఫ్ ఉందనమాట. రైట్. మరి మొత్తం కౌంట్ చేస్తే 1, 2, 3, 4 వాడొక మాట అన్నాడు. ఏ మినహాయించి అన్నాడు కదమ్మా! దీన్ని కౌంట్ చేయకూడదు. అలాగే ఎన్ని ఉన్నాయి చూడండమ్మా. దాన్ని వదిలేస్తే 1, 2, 3 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సిని మనం సమాధానంగా తీసుకోవాలన్న ఆలోచన తెలియాలి. ఈ విధంగా ప్రాబ్లమ్ చేసేటప్పుడు వాడిచ్చే క్వెషన్స్‌ని అవగాహన చేసుకోవాలమ్మా. అర్థమైంది కదమ్మా! ఇప్పుడు ప్రీవియస్ ప్రాబ్లమ్‌లో ఈ క్రింది ఇచ్చిన ప్రవచనాలలో లేదా ఈ క్రింది ఇచ్చిన స్టేట్మెంట్‌లలో ఏ ఒక్క స్టేట్మెంట్ వాడకుండా డయాగ్రామ్ రాబట్టావు అన్నట్లు ప్రశ్న అడిగాడు కదమ్మా! అందుకని వాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్స్ వైజ్‌గా ఇచ్చాడంటే మాత్రం బాగా డయాగ్రామ్ వేసేటప్పుడు ఒకసారి అవగాహన చేసుకోండి. అర్థం చేసుకోండి. ఇలాగ ఎప్పుడైతే అవగాహన చేసుకుంటావో వాడిచ్చిన ఏ స్థాయిలో ఇచ్చిన క్వెషన్ అయినా మనం చేయొచ్చనమాట. ప్రతి విద్యార్థికి నేను చెప్పేదేంటంటే ప్రాబ్లమ్ చేసేటప్పుడు టెన్షన్ పడొద్దమ్మా. ఆ ప్రాబ్లమ్‌ని మంచిగా అవగాహన చేసుకోండి. ఆ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేయగలను అనుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లమ్‌ని టచ్ చేయండి. అంతే తప్ప భయంతోని, ఫోబియాతోని ఈ ప్రాబ్లమ్ నేను చేయగలను లేదా అన్న ఆలోచనతో మాత్రం ఆ ప్రాబ్లమ్ టచ్ చేయొద్దు. ప్రాబ్లమ్ చేసేటప్పుడు మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలమ్మా. మనసు ప్రశాంతంగా ఉంటే నీకు మంచిగా థాట్స్ వస్తాయి. నువ్వు ఈజీగా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఆన్సర్ చేయొచ్చు. నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే నీ మీద నీకు మంచి నమ్మకం ఉండాలనమాట. నేను ఎలాగైనా ప్రాబ్లమ్ చేయగలను, ఏ విధంగా అయినా సాధించగలను అన్న ఆలోచనతోని నీకు నువ్వుగా మంచిగా మోటివేట్ చేసుకో. మంచిగా నీకు నువ్వు తక్కువ అంచనా వేసుకోకనమాట. మంచిగా ప్రిపేర్ అవ్వు. మంచిగా అర్థం చేసుకో. ఇష్టపడి చదువు. నువ్వు ప్రతి క్వెషన్‌ని ఈ విధంగా చేస్తూ ఉంటే నువ్వు అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయిపోతావు. మొట్టమొదటిగా ముఖ్యంగా చెప్పేదేంటంటే నిన్ను తక్కువ అంచనా ఏసుకోకమ్మా. నీకంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరు అన్నట్లు ఎగ్జామ్ పాయింట్లు అటెంప్ట్ చెయ్యు. ఎగ్జామ్ పాయింట్లు కష్టమైన క్వెషన్ ఇస్తే ఈ ప్రాబ్లమ్ అందరికీ కష్టమే అన్నట్లు భావించు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చిన్నబోకు. తక్కువ అంచనా వేసుకోకు. భయపడకు. ఓకేనా? కష్టంగా వచ్చినా, ఈజీగా వచ్చినా నో ప్రాబ్లమ్. కష్టంగా వచ్చినా సరే, ఈజీగా వచ్చినా సరే నార్మలైజేషన్ ఒకటి ఉంది. నెగెటివ్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. మంచిగా ఎగ్జామ్ రాయండి. మరి ఈ యొక్క ప్రాబ్లమ్ అందరికీ అర్థమైంది కదమ్మా! వెరీ గుడ్. ఈ యొక్క వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటే మాత్రం మన యొక్క ఛానల్‌ని ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.